దేవుని నామ స్తోత్రాలు. మరి ప్రభు చిత్తమైతే వచ్చే శనివారం కానించి 8 గంటలకే కూడుక ప్రారంభం అవుద్ది. మరి ఇది అందరూ మనసును పెట్టుకోవాలి. దేవుని స్తోత్రాలు. తర్వాత మరి ఎవరైనా వెనక్కి వెళ్ళిన వారు ఉంటే దేవుడు వారిని మరలా ఆయన సన్నిధికి తీసుకొచ్చేలాగా అందరూ బాధ్యత కలిగి ప్రార్థించాలి. దేవుని స్తోత్రాలు. మరి వెనక్కి వెళ్ళిన వారు తిరిగి రావాలని ఎంతమంది ఆశిస్తున్నారు చెప్పండి. దేవుని స్తోత్రం. మరి ఎవరైనా వస్తే మీ శరీర స్వభావంలోంచి స్వనీతిలోంచి పుట్టిన నీతిని ఎవరూ బోధించవద్దు. మనము ఎవరైనా వస్తే అలాగా వారికి దేవుని కృప, ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, యోధా పత్రికలో ఒక మంచి మాట ఉందండి, 22, 23 కలిపి ఉన్నాయి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. దేవుని స్తోత్రాలు. అర్థమైందా ప్రియులారా? అగ్నిలో నుండి లాగినట్లు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఒకసారి విశ్వాసంలోకి వచ్చి వెనక్కి వెళ్ళి అగ్నికి, ఆ నరకాగ్నికి దగ్గరగా వెళ్ళిపోతున్న వ్యక్తులను మనం మరలా ప్రభువైపు తిప్పడానికి మన సహకారం. ఎందుకంటే దేవుని కృప ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి తిరిగి రావటానికి అవకాశం ఉంటుంది. అదే టైంలో సునీతిపరులు అయిన విశ్వాసుల ద్వారా దుష్టుడు మరలా వాళ్ళని వెనక్కి పంపిస్తూ ఉంటాడు. నా భాష మీకు అర్థమవుతుందా? ఏ నీతిమంతులండి? సునీతిమంతులు. సునీతిమంతులు అంటే దాని అర్థం ఏంటి? వారి సొంత నీతి. కనుక మన నీతి ఏమీ పనికి రాదు. మరి ఇందాక సాయంకాల టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. మరి చెల్లూరు నుండి సహోదరి రాణి నాకు ఫోన్ చేసి తను చాలాసేపు నాతో మాట్లాడింది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. బాగా గమనించాలి ఇక్కడ మీరు. మాట్లాడు మాట ఉంది, నేను మరలా వస్తాను. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఆ బిడ్డ ఆ మాట నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆనందమైంది. తాను ఇక్కడికి వస్తున్నప్పుడే సంజుకి ఒక కల వచ్చిందండి. తాను సంపూర్తిగా వెనక్కి వెళ్ళిపోయి మరలా కొంతకాలం తర్వాత మరలా ప్రభు వైపు తిరుగుతూ వాడు చూసి అప్పుడే చాలా కాలం క్రితం చెప్పాడు. మరి దేవుడు ఆ బిడ్డని కనికరించి మన మధ్యకి తీసుకొచ్చినప్పుడు మరి ఆమె విశ్వాసంలో మళ్ళా రావటానికి అవసరమైన మన నోటి మాట, మన క్రియలు, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా అండి? అంతే తప్ప మరి ఏదో మనం బాగా భక్తిపరులు వాళ్ళు ఎవరో కాదనే ఉద్దేశంతో మరి వెనక్కి వెళ్ళే పని మాత్రం ఆవిడే కాదు, ఎవరిని దేవుడు కనికరించినా ప్రతి ఒక్కరి విషయంలో ఇదే మనం చేయాలి. దేవుని స్తోత్రాలు. మీకు అర్థమవుతుందండి? ఒకవేళ మీరు అనుకోవచ్చు ఆవిడనికి బాగా మరదలవుద్ది అందువల్ల అలా చెప్తున్నారు. అదేమి కాదండి. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఎందుకంటే మరలా ఈ కృపలోకి రావాలంటే దేవుడు ఆ వ్యక్తిని ఆకర్షించుకుంటేనే తప్ప అది అంత ఈజీగా జరిగే పని కాదు. మీకు అర్థం కాలేదా? ఆమె ఇక్కడ మానేసిన తర్వాత ఏమి చర్చికి వెళ్తాం మానేయలేదండి. బోల్డ్ సంఘాలకు వెళ్ళారు. ఆవిడ అసలు ఒకసారి
తను మరి మా బ్రదరు వాళ్ళిద్దరు ఆయన బతుకున్నప్పుడైతే ఓ దిక్కునికి వెళ్తే సంఘం అంతా లేచి నిలబడేదటండి ఆవిడ వాళ్ళు వెళ్తుంటేనే. అర్థం కాలేదు మీకు? చాలా జాగ్రత్తగా నా దేవుడు నామ స్తోత్రాలు. కనుక మరి ఇక్కడ మిమ్మల్ని ఎవరిని లేచి నిలబడి చెప్తలేదు, కానీ ముందు మాత్రం వచ్చిన వారిని దేవుడి కృప అనుభవించడానికి మనం కారకులమైతే దేవుని స్తోత్రం. అది మనకెంతో మేలు. అది ఆ మేలుకరమైన పని చెయ్యండి, దేవుని యొక్క కృప. ఎందుకంటే అగ్నిలోండి లాగినట్లు కొందరిని లాగుడనుంది వాక్యంలో. మరి ఆ మాటలో చాలా అర్థం ఉందండి. మీకు అర్థమైందా? కనుక మరి ఒకసారి నేను చెప్తున్నాను, వచ్చే శనివారం 8 గంటలకే ప్రార్థన ప్రారంభం అవుతుంది. ఈ విషయం ఎవరు మర్చిపోవద్దు. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు మరి నిన్న నేను తమ్మవారం వెళ్ళినప్పుడు చాలా లక్షవారం రాత్రి గుండెలో విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. మేము కాకినాడలో బయటికి వెళ్తున్నప్పుడు మా డ్రైవరు కొద్దిగా మరి దేవుడు నాకు ఒక మారు మనసు పొందినటువంటి ఒక మంచి డ్రైవర్ని ఇచ్చేలా మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రాలు. మరి తాను మరి ఒక్కొక్కసారి ఒకవేళ ప్రవర్తిస్తాడు, అది ఏంటని నేను నింద మోపుతూ లేదు. ఏదేమైనా మరి లక్షవారం రాత్రి రోడ్డు అంతా ఖాళీ ఉంది, కానీ ఓ దిక్కున ఎత్తుగా ఉంటే దాని మించి టైర్ వెళ్తంలో మరి ఎదర టైర్ దెబ్బ గుండుకు తగిలి అప్పుడే నొప్పి ప్రారంభమైంది. దేవుని స్తోత్రాలు. ఆయన లక్షవారం రాత్రి కాకినాడలో మరి గంట పైనే వచ్చింది అనుకుంటున్నా మెసేజ్. గంట ఏమండి గంట. మరి నిన్న రాత్రి అయితే ఇంకా మరీ విపరీతంగా ఉంది, కానీ తమవారంలో ప్రభు చక్కని ఆలోచన ఇచ్చారు. నేను ఇప్పుడు ఆ ఆలోచనలోకి వెళ్తున్నాను. రైట్. కనుక మీరు ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలండి. మనము శరీరంలో ఉన్నాం, లోకంలో జీవిస్తున్నాము. దేవుని స్తోత్రాలు. లోకంలో ఉన్నంత కాలము మరి శరీరములో ప్రత్యేకించి ప్రతి ఒక్క శరీరంలో కూడా స్వార్థం ఉందండి. అర్థమైందా? నా శరీరంలో ఉంది, ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. నా శరీరంలో స్వార్థం లేదు అని ఎవరైనా చెప్తే అది అబద్ధం. మీకు అర్థమవుతుందండి? స్వార్థము అసూయ ఈ రెండు చాలా చక్కగా నివాసం చేస్తాయి. మనసు బాగా పెట్టాలి. దేవుని స్తోత్రాలు. కాబట్టి ప్రియులారా, మరి ఈ రాత్రి దానంతటి మీద మనము జయము పొందటానికి మహాదేవుని దయ, ఆయన కనికరము, ఆయన కృప ఉంటేనే తప్ప మనము అంత ఈజీగా మాత్రం జయం పొందలేం. దేవుని స్తోత్రాలు. కనుక ఈ సమయంలో మరి మనసు బాగా పెట్టండి. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు ఇర్మియా ప్రవచనము 33వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేద్దాం. నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మరోసారి చదవండి సార్. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఏమండి, మాటలు అర్థమవుతున్నాయా? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. దేవుని స్తోత్రాలు.
ఈ మాట ఎవరో ఒక మానవ మాతృడు లేక ఒక దేశ అధినేత కానీ, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా వినాలండి. లేకపోతే ఈ లోకంలో ఎవరో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కానీ, గొప్ప వ్యక్తి కానీ చెప్తూ లేదు ఈ మాట. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరము అంటే జవాబు ఇస్తాను అని చెప్పే వ్యక్తి ఎవరయ్యా అంటే, భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త. హల్లెలూయా. ఏమండి, సృష్టికర్త అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? సృష్టికర్త అంటే దాని అర్థం ఏంటంటే, లేని దానిలో నుండి ఉన్న దానిని కలుగు చేయవాడని అర్థం. దేవునికి స్తోత్రాలు. అర్థమైందండి మీకు? సృష్టికర్త, కర్త అనే మాటకు అర్థం ఏంటండి? సృష్టికర్త అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మనం బైబిల్లో సృష్టిని గురించి ఆలోచిస్తే, అంటే భూమియు ఆకాశము దానిలో ఉన్న సమస్తము, హల్లెలూయా, శూన్యములో నుండి కలిగినవి. ఇప్పుడు మనం నిలబడిన ఈ భూమి, మన నెత్తి మీద ఉన్న ఆకాశములు, హల్లెలూయా, అర్థమైంది మీకు? ఇవేమీ లేనప్పుడు శూన్యం ఉంది. మరి దేవుడు ఆయన నోటి మాటతో భూమి కలుగ్గాక అన్నాడు, భూమి కలిగింది. దేవుని స్తోత్రం. ఆకాశములు కలుగ్గాక అన్నప్పుడు ఆకాశం కలిగినవి. కనుక సృష్టికర్త అంటే సృష్టిని, అంటే లేని దానిని కలుగు చేయువాడు అని అర్థం. మీకు అర్థమవుతుంది లేదు చెప్పండి? లేని దానిని ఆయన ఏం చేసేవాడు? కారణం ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చే వ్యక్తి రావలసిన రీతిగా రావాలి. మీకు అర్థమైందా? ఆ వ్యక్తి రావలసిన రీతిగా వస్తే దేవుని కృప కనికరము ఆయన తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. మరి ఈ దినాల్లో చాలామంది పాపం ప్రభు దగ్గరికి వస్తున్నారు. మరి ప్రభు దగ్గరికి రావటం అంటే ప్రభు మీద ప్రేమ ఉండు కాదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి ప్రభు వల్ల వారికి ఏదో ఒక రకమైన అవసరత కొరకే ప్రభు దగ్గరికి వస్తున్నారు. అలా వచ్చిన వారిని దేవుడు ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. ఎవరిని? ఇక్కడ సంజయ్ ఉన్నాడండి, వాళ్ళు తాత అంటే తాతగారు అంటే వాళ్ళు తండ్రి గారు తండ్రి. మరి ఆయన చనిపోయే రోజుల్లో ఆయన ఒక దేవాలయ శాఖలో పనిచేస్తూ ఆయన చనిపోయారు. అప్పట్లో పెన్షన్లు ఏమి లేవనుకుంటున్నాను. మరి అప్పటికి వాళ్ళ నాన్నమ్మ గారి పరిస్థితి చాలా చెప్పాలంటే చాలా కష్టతరమైంది. అప్పటికి వీళ్ళు నాన్నగారు పెద్ద అయినా తర్వాత ఉన్న వాళ్ళు ఇంకా అందరూ చిన్నాళ్ళే సంజుకి. గమనించండి ఇక్కడ మీరు. మరి నిజంగా మరి నేను సహోదరి రిబక్కమ్మ గారు చెప్పిన ఆ విషయం నాకు బాగా గుర్తుందండి. మరి ఆమె ఆ నానమ్మ గారి పేరు అన్నమ్మని కదా, అమ్మని. మరి ఆ అమ్మని గారు పిల్లలందరినీ ఎలా పెంచారో, దేవుడు వారికి ఎలాంటి సహాయం చేశాడో, దేవుని స్తోత్రాలు. మరి సహోదరి రిబక్కమ్మ గారు అనేక మార్లు నాకు చెప్పారు. ఇక్కడ మీరు గమనించాలండి, దేవుడు ఎప్పుడూ ఎవరిని విడిచిపెట్టడు. మరి ఎవరైనా ప్రభు దగ్గరికి మనం వస్తున్నామంటే మన అవసరత కొరకు మనమే వస్తున్నాం తప్ప దేవుడు తన స్వార్థంతో దేవుడికో స్వార్థం ఉంది.
ఏంటయ్యా దేవుడికున్న స్వార్థం అంటే, మన పితరులైన ఆదాము అవ్వ పాపము చేసి నిత్య నరకమనే గొప్ప ఆస్తిని మన కొరకు సంపాదించి పెట్టారు. దానికి మనలను వారితో పాటు సమాన వారసులుగా చేశారు. అది మాత్రమే కాదు, దేవునికి ఎలాగ అవిధేయులుగా ఉండాలో కూడా మనకు చక్కగా తర్పిదిచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారు ఇక్కడ మీరు. మరి దేవుడు అలాంటి పడి చెడిపోయిన మనలను, దేవునికున్న స్వార్థం ఏంటంటే, నీవు నరకాగ్నిలో యుగయుగాలు నరకం అనేది దేవుడు మానవుడు కొరకు సృష్టించలేదు. మత్తయి 25:41 రాయబడినట్లుగా అపవాదికి వాని దూతల కొరకు నరకం సృష్టింపబడింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. నరకం ఎవరికో సృష్టించబడిందండి? అపవాదికి వాని దూతలకు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ. మరి వానికి కొరకు సృష్టింపబడిన నరకంలోకి మనం ఎందుకు వెళ్తున్నాం? వాడి యొక్క ఆలోచన ప్రకారంగా నడుస్తున్నాం కాబట్టి వాడు ఎక్కడికి వెళ్తాడో అంచముగా అక్కడికే మనం వెళ్తాం. దేవునికి స్తోత్రాలు. లేచిన పాట పాడండి. దేవునికి ఉన్న గొప్ప స్వార్థం ఏమిటంటే, మన పితరులు పాపం వల్ల జీతం నిత్య మరణాన్ని మన కొరకు సంపాదించి పెట్టారు. దానిలో నుండి దేవుడు మనలను సంపూర్తిగా విమోచించి క్రీస్తు మహిమలో ఆయనతో పాటు ఆ క్రీస్తు ప్రభు ఉన్న సమాన స్థానములో మనలను ఉంచాలనేదే దేవునికి మన ఎడలున్న స్వార్థం. హల్లెలూయా. అర్థమైందా? మనలాంటి వాడు కాదు దేవుడు, మర్చిపోకండి ఆ విషయం. ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఏమండి, అది నాది, ఇది నాది. మరి దేవుడు ఒక రోజుని దీని అంతటిని బూడిదిగా చేయబోతున్నాడు ప్రియులారా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో మీరు మనసు బాగా పెట్టాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ విలువ దేనితో కూడా మనం పోల్చలేం. అర్థం కాలేదు మీకు? దేనితో కూడా దీన్ని పోల్చలేం. హల్లెలూయా. కాబట్టి దేవునికున్న స్వార్థం మీకు అర్థమైందా? గనుక రక్షించబడ్డ ప్రతి దేవుని బిడ్డ ఈ విషయం బాగా గుర్తించండి. మరి నేను ధ్యానం చదివిన లేఖనంలోకి వెళ్తున్నాను. ఏ లేఖనం అండి? ఇర్మియా 33:3 నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. ప్రియులారా, మనసు బాగా పెట్టాలి రాత్రి. మరి రక్షించబడిన మనకి చూడండి, నూతుల్లో నివసించే కప్పలకి నెయ్యి వర ఎంత ఎడలపు ఉంటుందో అంత భాగమే ఈ ఆకాశ ప్రపంచం అనుకుంటుంది. అది దేవునికి స్తోత్రాలు. నూతులో నుండి బయట ఉన్న కప్పకి మాత్రం ఏమర్థం? అది నూతులో ఉన్న కప్పకి బయట ఉన్న కప్పకి తేడా ఉంది. ఎందుకని చెప్పండి? అర్థం కాలేదా? నూతిలో ఉన్న కప్ప కేవలము నూతి వరకు మాత్రమే, వర ఎంత ఎడల్పు ఉందో అంతవరకే ఈ పైన ఆకాశం దానికి కనపడుతుంది. కానీ బయట ఉన్నటువంటి కప్పకు మాత్రం కాదు.
బయట మరి ఈ ఆకాశ వైశల్యం మనకి ఎలాగైతే కాపాడుద్దో బయట ఉన్న కప్ప కూడా అలాగే కాపాడుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, మీరు మనసు బాగా పెట్టండి, అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని స్తోత్రాలు. నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన గొప్ప సంగతులు నేను నీకు తెలియచేస్తాను. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, మనసు బాగా పెట్టండి. రక్షించబడిన తర్వాత మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుని స్తోత్రాలు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన యూదులతో మాట చెప్పారు, మీరు భూ సంబంధులు, నేను పర సంబంధిని. దేవుని స్తోత్రాలు. మీరు కిందటి వారు, నేను పైవాడను. మరి నేను పైనుండి ఎలాగ దిగువచ్చానో తిరిగి పైకి అలాగే వెళ్ళిపోతాను. మరి ప్రభు చెప్పిన సంగతుల యొక్క అందులో ఉన్న మర్మం వాళ్ళకి అర్థం కాక మరి ప్రభు మీద చాలా ద్వేషాన్ని పెంచుకున్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో రక్షింపబడిన మనకి, రక్షణలో లేని ప్రజలకి ఒక తేడా ఉంది. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా నా భాష మీరు బాగా అర్థం చేసుకోండి. రక్షించబడిన వారికి, రక్షణ లేని వారికి ఒక తేడా ఉంది. దేవునికి స్తోత్రాలు. రక్షించబడిన వారు పర సంబంధులు. దేవునికి స్తోత్రాలు. వారు పరలోక రాజ్య సంబంధులు. తర్వాత దేవుడు ప్రభువు ఓ మాట చెప్పారండి. అక్కడ దేవుని రాజ్యము బలముగా దిగువచ్చే వరకు ఇక్కడ అనేకులు మరణమును రుచి చూడరని. ఏ రాజ్యం గురించి వారు చెప్పారు ప్రభువారు? మేడగదిలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు, మేడగదిలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చింది. దేవుని స్తోత్రాలు. ఏమొచ్చిందండి? దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. బాగా మనసు పెట్టాలి ఇక్కడ. అప్పటి నుండి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో విమోచింపబడి, కడగబడి, శుద్ధి చేయబడి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి దేవుని బిడ్డ వారు దేవుని రాజ్య సంబంధులు. మీకు అర్థమైందా? మరి వారు దేవుని రాజ్య సంబంధులు కాబట్టి వారు ఈ శరీరములో ఉన్నప్పుడు హల్లెలూయా పొందే ప్రతీది కూడా మన దేవుని రాజ్యములో నుండే పొందాలి. మీకు అర్థమైందండి? చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ. ఎందుకంటే చాలామంది నూతులో కప్పల్లాగా వారికి తెలిసిందే ఏం చేస్తారు చెప్పండి, అదే సత్యం అనుకుని, లేక అదే ప్రాముఖ్యం అనుకుని దానితోనే ఏలాడుతూ ఉంటారు. అది రైట్ కాదు. నా భాష మీకు అర్థమైందే లేదా? అర్థమవుతుందండి? దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడింది. ఎప్పుడు? మేడగదిలోకి పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఆయన మొట్టమొదట సువార్త చెప్పేటప్పుడు ఏం చెప్పారు చెప్పండి? ప్రభు ఏం చెప్పారు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పారు. అంటే ఏం యేసు ప్రభు
ప్రభువు వచ్చినప్పుడు పరలోక రాజ్యం రాలేదు. ఏమండి? ఒకసారి మార్కు సువార్త 1:12 కూడా త్వరగా. మార్కు 1:12 జల్దీ. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. హల్లెలూయా. అర్థమైందా? కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. ఎందుకు? మారు మనసు పొందినవాడు తప్ప ఎవరు సువార్త నమ్మలేరు. తిరిగి జన్మించిన వ్యక్తులకే ఈ కృప విలువ తెలుస్తా తప్ప. హల్లెలూయా. ఆ మార్పు లేనివాడికి ఏం చేయాలంటే, చూడండి మీకు మాట చెప్తాను, మీరు వినాలి. పిల్లలు పడుకోబెడతారు, తల్లులు మంచి బడే పని చేస్తుంటారు. వాళ్ళు నిద్రపోతలేదు అనుకోండి, ఏం చేస్తారు? వీళ్ళకి నిద్రపోతులు, ఈ పిల్లల కన్నా తల్లుడు నిద్రపోతులండి. ఈ నిద్రపోతులు నిద్ర ఎక్కువైపోయి ఏం చేస్తారు? భూషోడు వచ్చేస్తున్నాడు, లేదా దొంగోడు వచ్చేస్తున్నాడు, వచ్చి ఎత్తిపోతాడు నిన్ను. దయించి మీకు నిద్ర వస్తే పోయి పడుకోడు, కానీ లేనిపోని పిరికి మందు మాత్రం పిల్లల మనసులో వేయకండి. దీనంత దరిద్రత ఇంకోటి లేదు. చాలా జాగ్రత్తగా నాకు పిరికి గుండిగా ఎవరు తయారు చేయడానికి వీల్లేదు. దేవుడు మానవుడికి పిరికి గుండెనివ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ఈ పిరికితనం అనేది మరి ఈ రీతిగా మనుషుల్లోకి వస్తుంది. చెప్పండి. చీకటి గుట్లో పడేస్తాను, అక్కడ పడేస్తాను, ఇక్కడ పడేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇలాగ ఏవేవో అక్కర్లేనిటువంటి అనవసర విషయాలతో పిల్లలకి లేనిపోని తొందర పెట్టొద్దు. మీకు నిద్ర వస్తుంది అనుకోండి, పోయి పడుకోండి. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా మనసు బాగా పెట్టాలి. పరలోక రాజ్యము పరిశుద్ధాత్మ మేడగదిలోకి దిగినప్పుడు దేవుని రాజ్యములో కొంత భాగము భూమి మీదకి వచ్చింది. భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి భూమి మీద విశ్వాసులుగా ఉన్న దేవుని ప్రజలు మరి వారి శరీరంలోనే ఉన్నారు. ఏమంటే అందరిలాగే తింటున్నారు, తిరుగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసు, అన్నీ మామూలే. కానీ ఇక్కడ వినాలి, వారు ఈలోక సంబంధులు కాదు. అందువల్ల వారి నిరీక్షణ, వారి ప్రయాస, వారి ఉద్దేశాలు ఎలా ఉండవు? భూ సంబంధంగా ఉండవండి. వారి డబ్బు తీసుకెళ్ళి ఎక్కడో దాయటం మాట్లాడరామండి. వాళ్ళకి గొడవ ఉంటుందండి. ఎందుకంటే వారు తిరిగి జన్మించిన వారు కాబట్టి వారి దగ్గర ఏమైనా ఉంటే అది ప్రభు పని కొరకు ఉపయోగిస్తారు, లేదా ఎవరైనా అవసరతలో ఉంటే వారికి సహాయం చేస్తారు. అంతే తప్ప దాన్ని మాత్రం వారి కొరకు, వారి స్వప్రయోజనం కొరకు అలా చేయలేరు కూడా. ఎందువల్ల? వారు తిరిగి జన్మింపక ముందు పాత జీవితంలో ఆ బుద్ధి వారికి ఉంది. ఎందుకని? పాత కాబట్టి. కానీ నూతనంగా జన్మించిన తర్వాత మాత్రం ఈ గందరగోళాలు అక్కర్లేవు. హల్లెలూయా. ఈ గందరగోళాలు, ఒక మాట మీకు నేను చెప్తున్నాను. మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద దిగినప్పుడు ఒక మాట వినండి. అననీయ సప్పీరా అనేవాళ్ళు ఎందుకు చనిపోయారు చెప్పండి ఎవరన్నా సరే?
సరిగ్గా జవాబు చెప్పాలి ఎవరైనా సరే. అననీయ సప్పేరు అనే వ్యక్తులు ఎందుకు చనిపోయారు? మాట్లాడరేవండి. ఏటమ్మా, అబద్ధం ఆడారా? చెప్పాలి, ఎందుకు చనిపోయారు? అర్థం కావట్లే భాష. ఆ దినాల్లో పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం అంతయు కూడా వారికి కలిగి ఉన్నది ఏదియో తమదిగా భావించే స్వభావం ఎవరిలో లేదు అక్కడ. మీకు అర్థమైంది లేదండి? అలా చాలా జాగ్రత్తగా నిజంగా అలాంటి స్వభావంతోనే అందరూ తమ తమ ఆస్తులమ్మి అపొస్తల పాదాల దగ్గర పెట్టి, ఇప్పుడు ఆడ పని ఎవరు చేయకండి, మేము ఆస్తులు అమ్మని చెప్తలేదు. వారు అందరూ కలిసి ఏం చేయాలి చెప్పండి? సమిష్టిగా వారు అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా అదే స్థితిలో ఉన్నారు పాపం. ఆస్తి అమ్మేసి అందరూ ఏం చేశారు అదే చేయాలనుకున్నారు వీళ్ళు. కానీ మధ్యలో దెయ్యం వాళ్ళకి చక్కని పేరు అప్పించింది. దానికి ఎప్పుడైతే వారు చోటిచ్చారో పరిశుద్ధాత్మ దేవుడు వారిద్దరిని మరి భూమి నుంచి తీసుకుపోవడానికి, ఆ ప్రత్యేకించడానికి, ఆ సమాజంలో నుండి వారిని ప్రత్యేకించడానికి ఆ పని జరిగింది. అక్కడ వారిద్దరు సావటానికి అదే కారణం. చాలా జాగ్రత్తగా దేవుడు నామ స్తోత్రాలు. మీరు మనసు బాగా పెట్టండి. రాత్రి నా భాష అర్థమవుతుంది మీకండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒక మాట మీరు వినాలి. మనము రక్షింపబడ్డాం, అర్థమవుతుంది మీకండి? మరి దేవుని కృప ఎంతో అనుభవిస్తున్నాం. కళ్ళోడు తీయండి అమ్మ, అమ్మగారులు అందరూ. మీరేం ఫిలాసఫీలు తీసి పుస్తకాలు చదవక, నా బాగా సరిగ్గానండి. కళ్ళోడు ఎందుకు పెట్టుకుంటారంటే నిద్రపోవటానికి. మనసు బాగా పెట్టాలి. దేవుని స్తోత్రం. పక్కన పెట్టరా, అవసరం చదువుతో పెట్టుకుంది. కానీ చాలా జాగ్రత్తగా మీరు. నేను ఎప్పుడు కళ్ళోడు పెడితే మీరు అప్పుడు పెట్టండి. బైబిల్ చదివేవాడు, అర్థమైందా? బుర్ర అందరూ బాగా పెట్టండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే నా భాష మీరు అర్థం చేసుకోవాలి. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం ఇదే మాట కీర్తన 50:15 ఎలా ఉందంటే, నాకు మొర్ర పెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. అదేంటది? ఇక్కడ 2 విషయాలు మీరు వినాలి. విడుదల గురించి మొరపెట్టమని ఉంది. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, మానవుడు ఏ మానవ మాతృడు గ్రహింపలేనటువంటి ఎన్నో గూఢమైన గొప్ప సంగతులు యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత, మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత, హల్లెలూయా, ఆయన మన కొరకు ఎన్నో గొప్ప విషయాలు పూర్వకాలం ప్రవక్తల ద్వారానే బయలుపరిచారు. ఆ బయలుపరిచిన ఆ మాటలు యూదులు ఎవరికి అర్థం కాలేదు. మరి ఎవరికి అర్థమైంది? మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందిన మొట్టమొదటి 120 మందికి. ఆ తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు యెరూషలేము 5 మైళ్ళు చదరపు వైశాల్యం గల పట్టణం. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి యూదులందరూ, మరి అది పెంతెకోస్తు పండగ దినం. యూదులకి 50 దినాల పండగ ఉందండి. పస్కా పండుగ దినం మొదలుకొని పెంతెకోస్తు పండగ వరకు 50 దినాల పండగ. అది పండగలో ఆఖరి రోజండి. అందువల్ల యోధా దేశంలో ఉన్న యూదులందరూ నలుమూల నుంచి ఆ అక్కడికి వచ్చారు. ఆ పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు వేలాది మంది
యూదులు అక్కడికి వచ్చారు, కానీ కొంతమంది అభ్యంతరపడి వెనక్కి వెళ్ళిపోయారు. 3,000 మందిని దేవుడు కనికరించాడు. దేవుని స్తోత్రాలు. మనసు బాగా పెట్టండి. 3,000 మంది కనికరం పొంది వారు మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. ప్రభు వారిని ఆత్మతో అభిషేకించారు. అర్థమైంది ఇక్కడ మీకు? కాబట్టి రాత్రికాల సమయంలో విడుదల గురించి మొరపెట్టేది ఒకటి ఉంది, అర్థమైందా? కానీ మనకు గ్రహింపు లేని ఎన్నో గొప్ప సంగతులు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఒక అనారోగ్యం ఉందండి అంటే మీరు వినాలి. మరి మీరు ఇక్కడ గమనించండి. నేను మొన్న జనవరి 8వ తారీఖుని పెళ్లిలో రతన్ రాజ్ మన ఝాన్సీ వివాహంలో ఒక సహోదరుని నేను చూశాను. ఆయన నాకు చాలా కాలం బట్టి తెలిసిన వ్యక్తే. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి నేను ప్రభువుని తెలుసుకున్నాను నాతో చెప్పేవారు. నేను ఇంకా మనం ఇంకా లోతుకి వెళ్ళాలని కూడా నేను ఎన్నో మాటలు చెప్పాను. సడన్గా ఆయన గురించి నేను చనిపోయినట్లు విన్నాను. చాలా జాతకినాలండి. మరి అసలు ఆ స్మారకూటానికి నేనే వెళ్ళి మాట్లాడాలి, కానీ నన్ను పిలిచేవాళ్ళు కొద్ది తేడా. అసలు మొత్తానికి పిలుద్దాం అని ఏదో మొత్తానికి జరిగింది. హల్లెలూయా. కానీ ఆయన మరణ వార్తని విన్నప్పుడు ఎలాగా చనిపోయారు ఇప్పుడు విన్నాను నేను. మనసు బాగా పెట్టండి. చాలా జాతకినాలు ప్రియులారా. నాకు 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. 3వసారి ఇక్కడే జూలై 93 జూలై 12 చిన్నబ్బాయి గారు చేతిలో నేను చనిపోయాను. అరగంట తర్వాత మళ్ళా బ్రతికాను. ఒక భాష మీరు వినండి. నిజంగా చెప్పాలంటే ఆ తర్వాతే నేను ప్రభువుకి చెప్పాలంటే ఇష్టమైన పని చేశానండి. 94లో ఒక వ్యాన్ కొని మరి దగ్గర 2000 సంవత్సరం వచ్చే వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ప్రతి మారుమూల పల్లెటూర్లకు వెళ్ళి సువార్త ప్రకటన చేయడానికి దేవుడు నాకు కృపించాడు. చాలా జాతకినాలు మీరు ఇక్కడ. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మనసు బాగా పెట్టాలి. మొన్న రాత్రి కూడా నా గుండెల్లో చాలా తొందర ఉంది. గుండె పట్టేసి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ ఒక మాట నీకు చెప్తున్నాను. అది ఎలాగ పనిచేస్తుంది ఏంటి అని ఆలోచించవలసిన కర్మ నాకు లేదు. మీకు అర్థమైందా? ఎందుకంటే విమోచింపబడిన వారి యొక్క తల వెంట్రుకలనే దేవుడు లెక్కించాడు. మరి ప్రాణం ఆలోచించండి మీరు. ఇక్కడ వినాలి మీరు. ఇక్కడ ప్రాణం సంగతి ఏంటి? తల వెంట్రుకలు లెక్కిస్తే మరి ప్రాణం చెప్పండి, మాట్లాడరే? దేవుడు తల వెంట్రుకల్ని లెక్కిస్తే మన ప్రాణాన్ని గాలికి వదిలేస్తాడు ఆయన? ఎలా దిక్కుమాల సావరా దిక్కుమాలోడని వదిలేస్తాడా? అలాగే వేరే ఆ గుంపుకి సంబంధించిన వారు ఉన్నారు భూమి మీద. వారికి క్రీస్తు లేడు, దేవుని రాజ్య సంబంధులు కాదు వాళ్ళు. దేవుని స్తోత్రాలు. కానీ నువ్వు దేవుని రాజ్య సంబంధం అయితే ఏం చేస్తాడు చెప్పు? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు. దేవుని స్తోత్రాలు. మీరు వినాలి. ఈ గ్రహింపు మన అంతరంగములో కలగాలి. అంటే ఏం చెప్తామంటే ఆ గ్రహింపు నాకు లేదు కాబట్టి నేనేం చేస్తాను? మాట్లాడరే, నా దారిని వెళ్ళిపోతాను అంటే నువ్వు నూతులో కప్పవన్నమాట. అంటే ప్రభువుని గురించి నీకేం తెలుసు?
ప్రభుని గురించి నీకేం తెలుసు చెప్పండి. నూతులో కప్పకి ఏం తెలుసు చెప్పి? ఆకాశం ఎంత కాపాడుతామా చెప్పండి. బాగా గమనించాలి. ఎంత కాపాడుద్ది నూతిలో కప్పకి? నూతి వర ఎన్ని అడుగులు కైవసం ఉంటుందో అంతవరకే కాపాడుద్ది. బయటున్న కప్పకు మాత్రము ఏమండి, ఒకవేళ ఈ రెండు వాదన మొదలెట్టిననుకోండి, ఏం చెప్పుద్ది చెప్పండి? నూతిలో కప్ప ఏం చూస్తుందో అది చెప్పుద్ది. వెలపడున్న కప్ప, నూతి బయట ఉన్న కప్ప ఏం చూస్తుందో అది చెప్పుద్ది. మొత్తానికి ఈ రెండు కప్పల మధ్యన ఏమవుతుంది చెప్పండి? చెప్పండి ప్రియులారా, విపరీతమైన వాదన పెరిగిపోద్ది. కాబట్టి ఇద్దరు ఒకటి అవ్వాలంటే ఎలపడి కప్ప నూతిలోన్న పడాలి, నూతిలో కప్ప ఎలపడికన్నా రావాలి. హల్లెలూయా. మీకు అర్థం కాలేదా? హలో, ఎలపడి కప్ప నూతిలో కన్నా రావాలి, నూతిలో కప్ప ఎలపడికన్నా రావాలి. చాలా జాతకినాలు. ఒకటి నూతిలో, ఒకటేమో బయట ఉండి వింటున్నారా అండి? మరి రెండు మైకులు పట్టుకు వాదించుకుంటే ఏమవుతుందో చెప్పండి. నూతిలో ఉన్న సాటి కప్పలన్నీ ఎవరు రైట్ అని చెప్తాయి. ఎవరితో? బయట ఉన్న కప్పలని ఏం చెప్తాయి చెప్పండి? బయట ఉన్న కప్పలు కూడా అర్థం అవుద్ది, అవి నూతులు ఉన్నాయి పాపం. అందువల్ల ఆ వర ఎంతవరకు అయితే ఉందో అంతవరకే ఆకాశం కాపాడుతుంది. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియులారా, రక్షించబడిన దేవుని బిడ్డలు ఏదన్నా అర్థం కాని విషయం ఉంటే దేవునికి మొరపెట్టాలి, లేదా మొరపెట్టాలి. దేవునికి లోబడి ఆయన కృపను 100% అనుభవిస్తున్న వారిని అడిగైనా తెలుసుకుని వారిని పోలి వెళ్ళాలి. చెప్పండి, మాట్లాడరే? చాలా జాతకనాలు ఇక్కడ. మీరు నా భాష బాగా అర్థం చేసుకోండి రాత్రి. హల్లెలూయా. అంతే తప్ప మనకున్న జ్ఞానముతో, మనకున్న తెలివితో, మనకున్న బుద్ధితో దేవుని కృపను మాత్రం నువ్వు కొలిస్తే మరి నువ్వు అంతా అనుభవించలేవు. నువ్వు అంతా చాలా జాతకినాలు మీరు ఇక్కడ. నువ్వు అంతా అనుభవించలేవు. అర్థమవుతుంది మీకండి? దేవుని కృప అంతా అనుభవించాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, నిన్ను గూర్చినటువంటి గ్రహింపు నా అంతరంగానికి కలుగునట్లు ఆ యొక్క క్రీస్తు యేసు ద్వారా దేవునిలో ఉన్న స్వతంత్రాన్ని నా ఆత్మ సంబంధముగా, నా ప్రాణ సంబంధముగా, నా శరీర సంబంధముగా దేవునిలో నాకున్న హక్కును నేను సంపూర్తిగా స్వతంత్రించుకునే కృప ఇమ్మని మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టాలి నా ప్రియులారా. అప్పుడేమో చెప్పండి, ఖచ్చితంగా దేవుడు ఆ కృప చేస్తాడండి. దేవుని స్తోత్రాలు. అంతే తప్ప ఏదో కొద్దిగా మనకు దొరకగానే దానితోనే నువ్వు తృప్తి చెంది, అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. దానితోనే మనం తృప్తి చెంది అక్కడితో ఆగిపోతే మనకేం అర్థం కాదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. మనకేం అర్థం కాదండి. కనుక అర్థం కాని దాన్ని పట్టుకుని మనము అర్థమైనట్లుగా మాత్రం భ్రమపడవద్దు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుంది? నా భాష మీకు అర్థమవుతుంది లేదా? ఎందుకంటే నా భాష మీరు వినండి. ఇందాకే చెప్పాను,
నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని ఏ మానవుడు, ఏ గొప్ప వ్యక్తి గ్రహించలేని గొప్ప సంగతులు నేనేం చేస్తాను చెప్పండి? నీకు తెల్లంగా నీ ముందు తెలియపరుస్తుందని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దేవుడికి మొర్ర పెట్టాలంటే ముందు మన స్థితి అంతటిని పక్కన పెట్టాలి. చూడండి, మానవుడికి ఉన్నటువంటి దుస్థితి ఏంటో ఒకసారి మీరు యెషయా ప్రవచనము 48వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 6-7 వచనాలు. యెషయా ప్రవచనము 48:6-7 వచనాలు. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయో ఆలోచించు, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేస్తున్నాను. అయ్యా, అర్థమే, మళ్ళీ చదవండి సార్ ఆ మాట. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేస్తున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు. సృజింపబడినవి కావు. అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండునట్లు. హల్లెలూయా. వింటున్నారా? మానవుడికున్న పెద్ద అజ్ఞానం ఏంటి? నాకు అన్నీ తెలుసు. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండినట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. ఎస్, అవి నీకు వినబడనే లేదు. తర్వాత నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై. అది మనకున్న పెద్ద గొప్ప అద్భుతమైనటువంటి మహత్కరమైనటువంటి గొప్ప శక్తి ఏంటి చెప్పండి? మానవుడుకున్నది అది. ఏమ్మా, అర్థం కావట్లేదా? ఓ గొడవ ఉందండి ఇందులో. మోసం చేసి నాశనానికి తీసుకెళ్లేవాడిని మాత్రం వాడి విషయంలో ఎక్కడ సందేహించవు. ఇదో పెద్ద మర్మం. హల్లెలూయా. చెప్పరే వాళ్ళ ఆ మధ్యనే మన మండలంలో పాటర్ గారు ఉండేవారు. ఆయనకి పెద్ద పేరండి, మర్మాలు బోధించే పాటర్ గారు అని. ఏం పేరు? నేను ఒకసారి ఓ మీటింగ్లో వింటున్నారండి, ఒకసారి ప్రొఫెసర్ గారికి పని ఉండి వెళ్తూ ఆ పక్క నుంచి వస్తుంది చర్చ్ ఉంది, అక్కడ ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఓరు బాబు, మర్మాలు బోధించే పాస్టర్ గారు అని చెప్పి కూర్చుంటే ఏం అర్థం కాలేదు నాకు. అక్కడ నాకు తెలిసిన ఒక ఆయన ఉంటే, ఏంటండి బోధ అంటే, మర్మమయ్యా, ఆయన పేరు నీకు తెలుసా అన్నాడు. తెలుసుండే వచ్చి కూర్చున్నాను బాబు అన్న. ఏంటంటే ఇంకా బోధ ఎవరికి అర్థం కాకూడదు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా బాగా గమనించండి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా పాపం అవివేకములు, అజ్ఞానంలో సుజ్ఞానంలో పడి ఎవడ దారిని వారు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి అలా వెళ్ళటానికి వీలు లేదు. మనసు బాగా పెట్టాలి రాత్రి కలిసి. అర్థమవుతుందా? అవి పూర్వం ఉన్నవి కావు, అవి పూర్వమందున్నవి కావు. నేను నా కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా కొన్ని కొత్త సంగతులు నీ ముందు పెట్టబోతున్నాను. హల్లెలూయా.
అయితే అపనమ్మకస్తుడు మానవుడు ఎవరండి? ఆ మాట మరోసారి చదవండి సార్ కింద వరకు. నీవు అపనమ్మకస్తుడవై నీవు అపనమ్మకస్తుడువై. ఎస్. నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకొంటివని. మానవుల్లో 2 ఏ క్లాస్ బుద్ధులు ఉన్నాయండి. ఒకటి అపనమ్మకం, 2 తిరుగుబాటు. ప్రియులారా, ఈ రెండిటిని నువ్వు జయించినట్లయితే దేవుని స్తోత్రం. ఏమండి, ఈ రెండిటిని నువ్వు జయించినట్లయితే మరి అద్భుత రీతిగా దేవుని కృపంతా అనుభవించగలుగుతావు. దేవుని స్తోత్రాలు. వింటున్నారా? దేవుని వాక్యంలో 1 దశలోనికి 5:23 ఏముంది చెప్పండి, వాక్యం తీయకుండా. ప్రభువైన యేసు రాకడ వరకు మీ ఆత్మయు, మీ ప్రాణం, మీ శరీరము నిందారహితముగా సంపూర్ణముగా నిందారహితముగా పరిశుద్ధముగా ఉండాలి. సంపూర్ణముగా కాపాడబడునుగాక. ఎవరి చేత? మిమ్మల్ని పిలిచిన దేవుని చేత. మిమ్మల్ని పిలిచిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని సంపూర్తిగా కాపాడతాడు. అర్థమైందండి? దేవునికి స్తోత్రాలు. నా మనసు బాగా పెట్టాలి ఇక్కడ. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఇక్కడ ఒకటి ఏదైనా గ్రహింపు లేనప్పుడు మానవుడిలో తల్లి పుట్టుకలో నుంచే 2 సుగుణాలు వస్తున్నాయి మానవుడికి. ఒకటి అపనమ్మకము, 2 తిరుగుబాటు. దేవుని స్తోత్రం. ఈ 2 తల్లి గర్భములో పుట్టుకతోనే వస్తున్నాయి మనకి. అందువల్లే మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి విమోచించి ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు చేశారు, పొందేము, అనుభవించేము. హల్లెలూయా. అయినా ఇంకా మనకి ఎవరు విమోచించి ఎవరు అద్భుతాలు చేశారో ఆ ప్రభు మీద ఇంకా మనకి తిరుగుబాటే, ఇంకా అపనమ్మకమే. చెప్పండి, మాట్లాడరే? హలో, నువ్వు తల్లి గర్భం నుండి పుట్టింది మొదలుకొని నువ్వు అపనమ్మకస్తుడు. రెండవది, తిరుగుబాటు గల భయంకర విపరీత చెడు బుద్ధి మనలో ఉంది. ఈ 2 పరిస్థితులను బట్టే నా ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన వాగ్దానాల్ని మనం అనుభవించలేకపోతున్నాం. అర్థమవుతుంది మీకు? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలండి. బాగా మనసు పెట్టండి దేవుని. ఎందుకంటే మరి మనం అంచె దినాల్లో ఉన్నాం. ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఏమేమి జరగాలని ప్రభు చెప్పారో ఆ విషయాలన్నీ ఒకదాని అంట ఒకటి అలా నెరవేర్పు జరుగుతూనే ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది మీకండి? నీవు నాకు మొర్రపెట్టు. దేవుని స్తోత్రాలు. నేనేం చేస్తాను నీకు?
నీవు గ్రహింపలేని ప్రియులారా, భక్తుడు ప్రవక్త యెషయా ద్వారా దేవుడు యోధా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారు 2 గుణాలు ప్రత్యక్షంగా జీవించారు. ఒకటి, ప్రవక్త ద్వారా దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటను వారు నమ్మలేదు. కాబట్టి దాని ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము మా తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడే అపనమ్మకస్తులు. రెండవది, అలాగ ఆయన బోధించినట్టుకు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మాటను ఖచ్చితంగా చెప్తున్నందుకు ప్రవక్త అయిన యెషయాని, ఇర్మియాను కూడా వారు బాధించారు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుంది మీకండి? కాబట్టి రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. రక్షించబడ్డ దేవుని బిడ్డలు దేన్ని గూర్చి ముందు ఒకటి మన నిరీక్షణ ఏంటి చెప్పండి? భూ సంబంధమైందా, పర సంబంధమైందా? చెప్పాలి. మన నిరీక్షణ ఏంటి చెప్పండి? భూ సంబంధమైందా, పర సంబంధమైందా? చెప్పండి ప్రియులారా. పర సంబంధమైంది అయితే ఏం చేస్తావు? ఆ పర సంబంధమైన దాని కొరకే నువ్వు ప్రయాసపడతావు, దానినే నువ్వు సమకూర్చుకుంటావు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ పర సంబంధుల మధ్యన భూ సంబంధాలుగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి? దానికి తగినట్లుగానే ఉంటాం మనం. చెప్పరేమండి, మాట్లాడరే. చాలా జాగ్రత్తగా నా దేవుని నామ స్తోత్రం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం పర సంబంధులమైతే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మన పక్షాన్ని నెరవేర్చే విషయంలో దేవుడు 100% ఆయన నమ్మదగినవాడు. ఇంకక్కడ ఏమీ అనుమానించక్కర్లేదు, సందేహించక్కర్లేదు. తర్వాత బైబిల్ చెప్తుంది, మీరు దేనిని గూర్చి చింతించకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి త్వరగా. దేనిని గూర్చియు చింతపడకుడు గాని, దేనిని గూర్చియు చింతపడకుడు గాని, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. దానికి ముందు 6వ వచనంలో ఏముందండి? 6వ వచనం 5వ వచనంలో ఏముంది? ఈ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా. అది మీరు ఒక విషయం మర్చిపోవద్దు. మీ మొర ఆలకించి జవాబు ఇవ్వటానికి ప్రభు నీకు దగ్గరగా ఉన్నాడు. అది దేవునికి స్తోత్రాలు. ప్రభు నా మొర ఆలకించి నాకు జవాబు ఇవ్వటానికి నాకు దగ్గరగా ఉంటే హల్లెలూయా చెప్పండి. నాకు చింత ఏంటి చెప్పండి? మీరు బాగా గమనించాలి. దేవుని నామ స్తోత్రం. ఎందుకంటే లోకస్తులకి మరి వారికి ప్రభువు లేడు కనుక వారి మీద మరి అసమాధానం, భయంకర పరిస్థితులు కలుగుజేయి వాని రెక్కల కింద వాళ్ళు ఉన్నారు. అందువల్ల పరిస్థితులు తారుమారైపోయినప్పుడు వాటిని గురించి ఆలోచిస్తారు. మరి వారి ఆలోచనకి ఏ రకమైన జవాబు లేదు. ఒకే ఒక జవాబు,
నెత్తి మీద ఉన్న ప్యాన్ కుర్రెట్టి చత్తమో, లేకపోతే పురుగుల మందు తెచ్చుకుని తాగేసి చత్తమో, ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన వారికి లేదు. అదే దేవుని ప్రజలకైతే ఏముంది? నీ మొర వింట ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన నీ మొర నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు చింతిస్తాం కాదు, నువ్వు మొరపెట్టు. హల్లెలూయా. మరి ఏం జరుగుతుంది మొరపెడితే? చెప్పండి, ఏం జరుగుద్ది? నాకు ప్రభువు నా మొర ఆలకిస్తాడు, నాకు సమీపం ఉన్నవాడు కాబట్టి. హల్లెలూయా. మరి దేవుని సమాధానము, ఆయన ఆదరణ, నెమ్మది నా హృదయమునకు, నా తలంపులకు కావలుగా ఉంటుంది. ఇవాళ చాలామంది ఎందుకు పేనకూరెట్టి చస్తున్నారు, లేదా పురుగుల మందు తాగు చస్తున్నారు? ఏంటి కారణం? వారి హృదయములకు, వారి తలంపులకు కావలి లేదు. దేవుని సమాధానం అనే కావలతనం లేదు వారికి. ఈ యెషయా ప్రవచనంలో మనం ఏం చూస్తున్నాం? ఏం చూస్తున్నాం? మన బుద్ధి ఏంటో అక్కడ చాలా స్పష్టంగా మన యొక్క సుగుణం, మనకున్నటువంటి స్వభావం యొక్క గుణాలు, లక్షణం ఏమిటో రాయబడి ఉంది అక్కడ. ఒకటి అపనమ్మకము, ఇంకోటి తిరుగుబాటు. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది చెప్పండి? లేఖనం ఏం చెప్తుంది? నీ పూర్వీకులు ఎవరూ గ్రహింపలేని సంగతులు, వారెవ్వరూ చూడలేనివి, పొందలేనివి, అనుభవించలేని సంగతులు, ఆ విషయాలు నీవి జీవితంలో, నీ విషయంలో నేను చేస్తాను. హల్లెలూయా అని దేవుడు నీకు చెప్తే, మీ తాతకో ముత్తాతకో నరకంలో ఉన్నవాడు ఫోన్ చేసి అడిగావనుకో, ఆడేం చెప్తాడు? ఉర్రి ఆడి మాటలు నమ్మకరా నువ్వు? ఆ మాటలు నమ్మేవంటే మరి నేను ఇక్కడ ఒంటరిగా చచ్చిపోతున్నాను, మనవడుగా నువ్వు మరి నా దగ్గర రావాలంటే ఏం చేయాలి? ఆడి మాటలు నమ్మకం అంతా ఒట్టిది. నువ్వు పుట్టినప్పుడు కానించి అపనమ్మకం ఉంది, తిరుగుబాటు బుద్ధి ఉంది. రెండింటిని మాత్రం బాగా కాపాడుకొని ఆయన అమ్మ అని చక్కగా బోధిస్తాడు. ఎవడో చూసుకోండి, మీ తాతకి సెల్ ఫోన్ లేదమ్మా అక్కడ, ఏమల్లా హలో చాలా జాగ్రత్తగా వినాలి. ఈసారి ఎవరైనా చచ్చిపోతే సమాధి పెట్టలో ఏం చేయండి? ఫుల్గా రీసెర్చ్ చేయించేసి ఆ పెట్టిలో సెల్ పడేయండి. చాలా జాగ్రత్తగా వినాలి, గమనించాలి. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనకున్న చాలా తక్కువ ఆలోచన, మనం ఎందుకు దేవుని వాక్యానికి సంపూర్తిగా లోపడలేకపోతున్నాం? సమాజానికి జడిసి, లోకానికి సమాజానికి జడిసండి. ఎందరో సాగు మీద పోరాడుతున్నాడు. ప్రార్థన చేయండి మొర్రు అంటే ప్రార్థన చేసి బతికిన తర్వాత ప్రార్థనకు వద్దామని ఉంది కానండి సిగ్గేస్తుంది. ఏమేస్తుంది? అయ్య బాబోయ్ పాటర్ గారు, మీరన్నా మీ దేవుడన్నా, ఆ మాటలోని చెప్పే తెలిసిపోద్దండి. మీరన్నా దేవుడన్నా మాకు చాలా ఇష్టం. ఎందుకని ఆ మాట? ఎప్పుడైనా మళ్ళీ సీరియస్ కండిషన్ వస్తే మళ్ళీ ప్రార్థన కావాలి కదా, అందుకని దేవుని స్తోత్రాలు. రక్షింపబడిన దేవుని బిడ్డలు ఏ విషయములో అడుక్కునేవారు కాదు. వారు దేవుని మహా దయా కనికరమును స్వతంత్రించుకునే ప్రజలు. ఆ మహా దయా కనికరాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలి మనకి? చెప్పండి, ఏం కావాలి? చెప్పండి ప్రియులారా, మనకి ఏం కావాలి? చెప్పండి. కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
దేవుడు చేసిన ప్రతి వాగ్దానం గురించిన గ్రహింపు మన అంతరంగంలో ఉండాలి. అది ఆ గ్రహింపు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కృపను తప్పగా అనుభవిస్తాడు. ఆయన కృపను ఆ వ్యక్తులు అనుభవిస్తారండి. దేవుని స్తోత్రాలు. ఆ గ్రహింపు లేని వ్యక్తి ఏం చేస్తాడు చెప్పాలి మీరు? లేనట్లుగానే జీవిస్తాడు. లేనట్లుగానే జీవిస్తాడు. గనుక మరి నా మాటలే ముగిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక వాక్యం త్వరగా తీయండి. 2 కొరింథీ 1:20-21 కలిపి చదవండి త్వరగా. 2 కొరింథీ 1 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. దేవుని వాగ్దానములు యేసుక్రీస్తు ద్వారా ఎన్ని ఉన్నవో అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నవి. చూడండి, దేవుడు మన పక్షాన్ని చేసిన వాగ్దానాలు నెరవేరిస్తే మహిమ ఎవరికి? దేవునికే. కాబట్టి దేవుడికి తనకొచ్చే మహిమను ఎప్పుడు పోగొట్టుకోరండి ఆయన. అది మర్చిపోకండి మీరు. అర్థమైంది మీకు? ఆయనకు వచ్చే మహిమ ఎక్కడ దేవుడు పోగొట్టుకోడు. కనుక మన తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడున్న ఆ అపనమ్మకం అనే బుద్ధిని కానీ, ఆ తిరుగుబాటు బుద్ధి, ఈ రెండు ఎక్కడైనా పనిచేస్తున్నాయేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి ప్రియులారా, చాలా ప్రమాదకరమైనవి, చాలా ప్రమాదకరమైనవి. ఈ రెండు బుద్ధులే మానవుని వినాశనానికి మెయిన్ కారణం. గనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడే చెప్తున్నాడు, నీవు నీ తల్లి గర్భంలో పుట్టినప్పుడే నీకేముంది? అపనమ్మకము, తిరుగుబాటు. ఎవరు రక్షించి నిన్ను మహిమలో చేరుస్తారో, ఎవరు అపవాది శరలో నుండి, నరకము నుండి విమోచించి నిన్ను మోక్షంలో ప్రవేశపెడతారు, ఆయన్ని నమ్మకపోవటం, ఆ మాట రెండు, ఆయన్ని మీ తిరుగుబాటు చేయటం. మరి ఈ రెండు గుణాలే క్రైస్తవ జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి, మరి దేవుడి ఆయన క్రీస్తునందు చేసిన వాగ్దానాల్ని మనం అనుభవించకుండా, స్వతంత్రించుకోకుండా ఎప్పుడు లేవి ఈ రెండు లక్షణాలే. కనుక ఎప్పుడైనా మనలో అపనమ్మకము, తిరుగుబాటు బుద్ధి వచ్చినప్పుడు, ఏమండి, త్రాసుపావు నీ ఇంట్లో ఉందనుకున్నంత భయం ఉండాలి నీకు. ఏ విషయంలో? ఈ రెండింటి విషయంలో. చెప్పండి. ఇప్పుడు ఎవరి బ్యాగ్లోకైనా హ్యాండ్ బ్యాగులు అందరికి ఆడవాళ్ళకి ఉండొద్దని చెప్తూ లేదు. ఏ బ్యాగ్లో తాసిపోని దూరింది అనుకోండి, నువ్వు చూసావు, ఏం చేస్తావు చెప్పండి? భుజం ధరించి వెళ్ళిపోతామమ్మా. ఎందుకని? వెళ్ళిపోతే ఏం జరుగుద్ది? జాగ్రత్తగా పైకి వచ్చి ఆ చేయవలసిన పని చేసి వెళ్ళిపో. అలాగే అపనమ్మకము, తిరుగుబాటు, మరి మరణానికి కారణమైన త్రాసుపావం కంటే ఇంకా ప్రమాదకరమైనవి. కనుక ఈ రెండు గుణ లక్షణాలకి విశ్వాసి ఎక్కడ చోటు ఉంటాకి వీల్లేదు. దేవుని స్తోత్రాలు. ఎక్కడ నాలో అపనమ్మకం ఉందా, తిరుగుబాటు బుద్ధి ఉందా, బాగా చెక్ చేసుకుని దాని నుండి బయటికి రావటమే మనం చేయాలి తప్ప, మరి అపనమ్మకానికి, తిరుగుబాటుకి చోటిచ్చి దేవుడు నాకేమీ చేయలేదనుకుంటే
అది చాలా అవివేకము, చాలా బుద్ధిహీనత. దేవుని స్తోత్రాలు. కనుక దేవుని కృపను అనుభవించడానికి క్రీస్తునందు దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశాడో అవన్నీ అవునని, ఏమంటే అలా ఉందా లేదో వాక్యంలో, అవునని అవునన్నట్టుగా ఉన్నవి కానీ చదవండి. ఆ వాక్యం పూర్తి చేయండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. అవి ఆయన వలన 19వ వచనం సార్. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. అర్థమైంది మీకండి? అవునని కాదనేవాడు కాదు. మనసు బాగా పెట్టాలి ఇక్కడ. అవునని వాడై ఉన్నాడు. అవునని కాదని వాడు మాత్రం కాదైనా. ఎందుకంటే ప్రభు ద్వారా విమోచించబడ్డ ఆయన ప్రజలు ఆ లోపల కృతజ్ఞత బుద్ధి ఉంటే ఆయన్ని మహిమపరచకుండా ఉండలేరు. కనుక ఆయన క్రీస్తునందు ఎన్ని వాగ్దానములు ఉన్నా పౌలు భక్తులు ఏమంటున్నాడు? నా చేత కానీ, సిల్వాని చేత కానీ, తిమోతి చేత, ఇక ఎవరైనా దేవుని చేత ఏర్పాటు చేసుకోబడిన వారు ఎవరి చేత దేవుడు మాట్లాడినా అవునని, క్రీస్తునందు అన్ని అవునన్నట్టుగానే ఉన్నాయి. అవునని కాదని వాడు మాత్రం. గనుక మన ద్వారా దేవుడికి మహిమ కలగటానికి ప్రతీదీ దేవుడు అవునని, ఆయన అవునని వాడుగానే ఉన్నాడు. అర్థమైంది మీకండి? కాదని వాడు కాడు. దేవుని స్తోత్రాలు. ఏదన్నా గ్రహింపు లేకపోయినప్పుడు అనుభవించే వారి దగ్గరకు వచ్చి, కృపను సంపూర్తిగా అనుభవించే వారి దగ్గరకు వచ్చి అడిగైనా తెలుసుకోవాలి, లేదా దేవుడికైనా మొరపెట్టాలి. ఈ రెండు మానేసి నువ్వు తైతెక్కలాడితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అలాంటి వారిని కాకుండా ప్రభు కృపకు లోబడి ఆయన అనుభవించే వారంగా ఉందాం. దేవుడు మనం దీవించగాక. ఆమేన్.